అందరికీ జై శ్రీరామ్. అయితే ఈరోజు హనుమాన్ చాలీసాలో రెండో దోహ. అయితే ఆ రెండో దోహకు అర్థం ఏంటి? బుద్ధిహీనతనుజానికి సుమీరవు పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి అరహు కలశ వికార అని చెప్పి మనకి ఆ రెండో దోహ ఉంది. అయితే రెండో దోహకు అర్థం ఏంటి అంటే బుద్ధిహీనతనుజానికై. మన తులసీదాస్ గారు దేని గురించి చెప్తున్నారు? శరీరం గురించి చెప్తున్నారు. మనం అజ్ఞానంతో పుట్టాం. అయితే అజ్ఞానం పోవాలి అంటే హనుమంతుని పట్టుకోవాలి, హనుమంతుడిని ఆశ్రయించాలి. అయితే హనుమంతుడిని ఆశ్రయించడం వల్ల ఏమేం కలుగుతాయి అంటే బల బుద్ధి విద్య. అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ మనకు మొదటిగా బలం కావాలి. బలం లేకుండా ఏ పని కూడా చేయలేము. బలము అమృతం లాంటిది, భయము అనేది మృత్యువు లాంటిది. మనకు బలం ఉంటే ఏ పైనైనా కానీ మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం. భయం ఉందనుకోండి, ఏం పని చేయాలన్నా కానీ వెనకడుగు వేస్తూ ఉంటాం, ఏం చేస్తామని చెప్పి భయపడుతూ ఉంటాం. ఆ భయాన్ని తొలగిపోయి బలం కావాలి అంటే హనుమంతుని ఆశ్రయించాలి. హనుమంతుని ఆశ్రయిస్తే బలము, అలానే బుద్ధి, మంచి కార్యాలు చేయాలన్నా మంచి పనులు చేయాలన్నా కానీ మనకు మంచి బుద్ధి కావాలి. కాబట్టి ఆ బుద్ధి కూడా ఇచ్చేవాడు హనుమంతుడు. అలానే దీంతో పాటు మూడోది విద్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు విద్య అనేది కూడా బాగా అవసరం. కాబట్టి ఆ విద్యను కూడా ఇచ్చేవాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడిని ఆశ్రయిస్తే బల బుద్ధి విద్యా దేహు ఈ మూడు కూడా ఇస్తాడు అని చెప్పి చెప్తున్నారు తులసీదాస్ గారు. జై శ్రీ.